మిమ్మల్ని ఎక్కువ ఆలేరు నరసింహులే అంటారు, మోత్పల్లి నరసింహులు అంటారు. అవునండి. మీ నియోజకవర్గానికి ఏం చేయగలిగారు? అంటే మంత్రిగా పనిచేశారు. అంటే ఆలేరులో వాస్తవంగా డెవలప్మెంట్ లేదు, ఈవెన్ భువనగిరిలో కూడా డెవలప్మెంట్ లేదు, ఆ డివిజన్లోనే డెవలప్మెంట్ లేదు. అప్పుడున్న నాయకులు ఎవరు సక్రమంగా చేసినటువంటి సందర్భం లేదు. కానీ నేనేందంటే నాకు వచ్చిన చిన్న అవకాశాన్ని అయినా అది జనం మధ్యలో ఉండి చేయాలనేటువంటి అభిప్రాయం కింద రాత్రింబవళ్ళు జనం మధ్యలో తిరిగేవాడిని. ఉదయం 6 గంటలు 7 గంటలు చెప్పుకోదగిన పనులు ఏమైనా చేయగలిగారా? ఎస్. అప్పుడు నేను ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఇచ్చినారు 86లో. ఇచ్చిన తర్వాత అప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మా నియోజకవర్గం భువనగిరి, నల్లగొండ జిల్లా, తెలంగాణ జిల్లాల్లో అసలు కరెంట్ అనేటువంటిది లేదు. అసలు ఇళ్ళ కరెంట్ లేదు, బావుల కాడ ఎవడో ఉన్నోడి పెద్దోడి బావుల దగ్గర ఇళ్ళ తప్ప పేదవాడి ఇళ్ళ కరెంట్ లేదు, బావుల కాడ కరెంట్ లేదు. ఇవన్నీ కూడా ఆలేరు నియోజకవర్గంలో అసలు ఈ పార్టీ ఆ పార్టీ అనేది కూడా లేదు. అన్ని పార్టీల వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి ఎవరికి ఎన్ని పోలు కావాలి, ఎంత వైర్ కావాలనో తీసుకుపోయి నాటుకోమని చెప్పినటువంటి సందర్భం. ఆ రకంగా సబ్స్టేషన్లు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ, పోల్స్ కానీ, వైర్ కానీ ఒక యుద్ధ ప్రాతిపదిక మీద అన్ని గ్రామాలలో, అన్ని తండాల్లో, అన్ని అర్జనవాడల్లో, ఎస్టీ వాడల్లో, గిరిజనుల ఇళ్లల్లో ఇవన్నీ కరెంట్ అంతా విపరీతంగా ఇవ్వటం జరిగింది. తద్వారా నరసింహులు గారు అంటే మాకు ఒక దేవుడు అనేటువంటి అభిప్రాయం కింద ప్రజలు ఆ రకంగా నాకు ఇండిపెండెంట్ కూడా గెలిపించడానికి కారణం ఈ పనులే. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నాను, హాస్టల్ బిల్డింగ్లు కట్టించాను, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాను, అసలు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. అట్లా రోడ్లు కానీ, మంచినీటి పథకాలు కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, హాస్టల్ బిల్డింగ్లు కానీ, కరెంటు కానీ ఫలానిది లేదు అనకుండా అన్ని పనులు చేయగలిగాను. మాకు ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే నీళ్ళు లేవు, సాగు జలాలు ఏంటంటే మా దేవాదుల నుంచి వస్తాయి అనేటువంటి అభిప్రాయం ఉండింది. చంద్రబాబు నాయుడు గారు దానికోసం డిజైన్ కూడా చేశారు. చేసి మా ఆలేరుకు నీళ్ళు వచ్చేటట్టుగా వారు చేస్తామనే మాట కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ తర్వాత కాంగ్రెస్ వచ్చింది 2004లో. కాంగ్రెస్ రావటం, కాంగ్రెస్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఏదేమైనా ఆ గోదావరి జలాలు జనగాం వరకే పరిమితమైనవి. ఆలేరు దాకా అప్పుడున్న ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళు అడగలేదు. తర్వాత ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా అడిగిన దాఖలాలు లేవు. ఇప్పటికి కూడా అట్లనే పెండింగ్లో, ఇప్పటికీ వాటర్ ప్రాబ్లం ఉంది. దానికోసమే ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నాం. తప్పకుండా నీళ్లను సాధించాలనేటువంటిది నా